అక్షయ, వెల్కమ్ టు వనిత టాక్ షో. సో నేటి తరం యువత కెరియర్ పరంగా ముందుకెళ్తున్నారు. తమకు నచ్చిన రంగంలో కెరియర్ని వెతుక్కుంటూ దూసుకెళ్తున్నారు. అయితే మనం కెరియర్లో ఏం సెట్ చేసుకోవాలన్నా టీనేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టైంలోనే చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. గోల్స్ రీచ్ అయ్యే టైంలో వారు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, మరి ఇటువంటి అభిప్రాయాలని తెలుసుకుందాం. రైట్ నౌ మనం నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నాం. ఇక్కడ చాలామంది అమ్మాయిలు ఉన్నారు. ఆడిటోరియం ఫుల్ నిండిపోయింది. అండ్ మనతో పాటు ఇంట్రాక్షన్లో భాగం అవ్వడానికి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు. ఆయనే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, మూవీ డైరెక్టర్, సింగర్ అయినటువంటి ఆర్పి పట్నాయక్ గారు. మరి యూత్, కెరియర్, లవ్, అట్రాక్షన్ వీటి మీద ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయి, వాళ్ళ మనసులో ఎటువంటి ఒపీనియన్ ఉందో వారి మాటలను తెలుసుకుందాం. కమాన్. స్టూడెంట్స్ మీరు కూడా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సార్ని అడగొచ్చు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ ఫస్ట్ క్వశ్చన్ మీకే. సో అమ్మాయిలు ఇప్పుడు అన్ని రంగాల్లో ముందుకెళ్ళిపోతున్నారు సార్. ఇప్పుడు దేశ రక్షణలో కూడా భాగం అవుతూ ఉన్నారు. సో అంటే అమ్మాయిలు ఇలా ఒక కెరియర్ని సెట్ చేసుకునే క్రమంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నారు. కొంతమంది వాటిని ఓవర్కమ్ చేసి కెరియర్లో సక్సెస్ అవుతున్నారు, కొంతమంది కొన్ని ఇబ్బందుల వల్ల ఆగిపోతూ ఉన్నారు. సో ఏం చెప్తారు? యాక్చువల్లీ అమ్మాయిలు అబ్బాయిల కన్నా ఎక్కువ స్ట్రాంగ్. ఆ విషయం అమ్మాయిలు గనక తెలుసుకోగలిగితే దే కెన్ కంపీట్ ఎనీవేర్ ఎవ్రీవేర్. అది ఫస్ట్ తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలు ప్రతి చిన్న విషయానికి బ్రేక్ డౌన్ అయిపోతారు, వెంటనే కన్నీళ్ళు వచ్చేస్తాయి, వెంటనే ఇది అవుతారు. ఫస్ట్ దాన్ని బైపాస్ చేయాలి. ఎప్పుడైతే దాని నుంచి బయటపడతారో రెస్ట్ ఎవ్రీథింగ్ యూ కెన్ ఫేస్ ఈజీలీ. నేను ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ వన్ థింగ్, ఏంటంటే మీకు మీరు ప్రతిసారి చూసుకున్నప్పుడు ఒక 100 ప్రాబ్లమ్స్ మీకు కనిపిస్తుంటాయి. కానీ 100 ప్రాబ్లమ్స్లో మీరు క్వశ్చన్ చేసుకుంటే ఇది నా లైఫ్కి హెల్ప్ అవుతుందా, నా కెరియర్కి హెల్ప్ అవుతుందా అని కనుక క్వశ్చన్ చేసుకుంటే ఆ 100 ప్రాబ్లమ్స్లో 98 ప్రాబ్లమ్స్ మీకు సంబంధమే అయితే ఉండదు. ఓన్లీ 2 ప్రాబ్లమ్సే మీకు సంబంధం అయిన ఉంటాయి. మిగతా 98 ప్రాబ్లమ్స్ కూడా మీకు సంబంధం ఉండవు. ఒక్కసారి ఇప్పటి నుంచి మీరు చూసే ప్రతి ప్రాబ్లంలో కూడా ఈ 2 క్వశ్చన్స్ అడగండి. ఇది నా లైఫ్కి హెల్ప్ అవుతుందా, ఇది నా కెరియర్కి హెల్ప్ అవుతుందా. అంటే ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం, అమ్మ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. అమ్మతోని గొడవ పడడం అనేది ఒక ప్రాబ్లం. మీకు ప్రతి అమ్మాయికి ఉండే ప్రాబ్లం అమ్మతో గొడవ, అవునా కదా? కానీ ఎప్పుడు గుర్తుంచుకోండి, రేపు మీరు అమ్మ అయిన తర్వాత మీ పిల్లలతో కూడా మీరు అలాగే గొడవ పడతారు. మీరు అమ్మ పొజిషన్లో ఉండి ఆలోచిస్తే అమ్మ మీ మంచి గురించే చెప్తుంది తప్పితే అమ్మ ఎప్పుడు కూడా మీరు బాగుపడకూడదని కానీ మీరు ఎదగకూడదని కానీ ఎప్పుడు అనుకోదు. అందుకు ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రెస్పెక్ట్ యువర్ మదర్. షీ ఈజ్ ది ఫస్ట్ పర్సన్ హూ అండర్స్టాండ్స్ యూ, హూ హ్యాస్ బీన్ సీయింగ్ యూ సిన్స్ యు ఆర్. మీరు కడుపులో ఉన్నప్పటి నుంచి మిమ్మల్ని అంత దీనిగా చూసుకున్న ఒకే ఒక వ్యక్తి మీ అమ్మ. మీ అమ్మతో గొడవ పెట్టడం అనే ఒక అలవాటు ఉంది చూడండి, ఫస్ట్ దాని నుంచి పక్కకు రండి. యూ విల్ సీ ది బెస్ట్ ఫ్రెండ్ ఇన్ హర్. అమ్మతో గొడవ పడతారు కానీ నాన్న దగ్గర భయపడతారు సార్. అది నాన్నతో ఒక అటాచ్మెంట్, డిటాచ్మెంట్ రెండూ ఉంటాయి. కానీ మదర్తోనే ఎక్కువ ప్రాబ్లం. ప్రతి అమ్మాయి ఫేస్ చేసేది మదర్తోనే ప్రాబ్లం. పోతే అమ్మ ఏం చెప్పినా మీ మంచి కోసం చెప్తుందని మాత్రం మర్చిపోవద్దు. ఏదైనా తను అంటే తనకి మీ అంత అడ్వాన్స్డ్ నాలెడ్జ్ లేకపోవచ్చు, కానీ షీ హాజ్ సీన్ ఎ బెటర్ లైఫ్ దెన్ యూ. షీ హాజ్ సీన్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ దెన్ యూ. షీ హాజ్ సీన్ థింగ్స్ ఆఫ్ మోర్ పాజిటివ్ థింగ్స్ అబౌట్ యూ దెన్ యూ. అంటే మీరు మీ గురించి ఎంత ఆలోచిస్తుంటారో తెలియదు, కానీ మీ అమ్మ ఉన్న ప్రతి సిచ్యువేషన్లో కూడా మీ మంచి గురించి ఆలోచిస్తారు. సార్ చెప్పినట్టుగా రెస్పెక్ట్ చేస్తే అంటే తను మన కోసం ఎంత కష్టపడుతుంది అన్నది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే మనం కూడా ఫ్యూచర్లో మదర్స్ అవుతాం కాబట్టి ఆ ఫీల్ అలా ఉంటుంది. సార్ అలాగే ఇప్పుడు అమ్మాయిలు ఇప్పుడు బయటకు వచ్చి చాలా బిజినెస్లో, వ్యాపారాల్లో ఇప్పుడు ఎంటర్ప్రీనర్స్గా కూడా మారుతూ ఉన్నారు. సో వాళ్ళు అలా ముందుకొచ్చి ఆ కెరియర్ని సెట్ చేసుకునే క్రమంలో ఈవెన్ పేరెంట్స్ కానీ పెళ్ళైన తర్వాత ఆ భర్త కానీ ఆ సపోర్ట్ ఎలా ఉండాలంటారు? ఈ రోజుల్లో ఆ సపోర్ట్ చేసే వారి సంఖ్య పెరిగిందంటారా, ఎలా ఉందంటారు? అంటే ముందు మీద పోల్చుకుంటే ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ పెరిగారు. ఒక 2 జనరేషన్స్ నుంచి వర్కింగ్ ఉమెన్ క్లాస్ పెరిగింది. అందుకు అబ్బాయిలు ప్రత్యేకంగా అమ్మాయి ఉద్యోగం చేస్తేనే నేను పెళ్లి చేసుకుంటాననే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు అబ్బాయిలు. అందుకు ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎన్ అబ్జెక్షన్ ఎనీమోర్. పోతే కెరియర్ సెలక్షన్ విషయంలో మాత్రం ఇప్పుడున్న జనరేషన్కి పర్టికులర్గా నో మ్యాటర్ వాట్
స్ట్రీమ్ యు ఆర్ ఇన్, అంటే మీరు ఏ స్ట్రీమ్లో ఉన్నారు, ఏం చదువుతున్నారు అంతా పక్కన పెట్టండి. నేను మళ్ళీ చెప్తున్నా, ద నెక్స్ట్ జనరేషన్ ఈజ్ గోయింగ్ టు బి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ కనుక మీరు అడాప్ట్ చేసుకోకపోతే యూ విల్ బి లెఫ్ట్ బిహైండ్. మిమ్మల్ని ఎవ్వరు పట్టించుకోరు. ఏఐ అంటే మళ్ళీ అంటున్నాను, చాలామంది మీకు భయపడుతుంటారు ఏఐ వచ్చేసిన తర్వాత మీకు ఉద్యోగాలు ఉండవు అని. దెర్ వాజ్ ఎ టైమ్ 90s, అంటే లేట్ 90sలో కంప్యూటర్స్ ఇంకా డామినేట్ చేస్తున్నాయి. కంప్యూటర్స్ వచ్చిన తర్వాత మొత్తం అందరికీ ఉద్యోగాలు పోతే అంతా కంప్యూటర్లో చేసి పెడతాయి, ఇంకా ఎవరికి పనులు ఉండవు అని చాలామంది భయపడ్డారు. కానీ ఈరోజు 100 మందిలో 80 మంది కేవలం కంప్యూటర్స్ వల్ల బతుకుతున్నారు. మిగతా 20 మంది కంప్యూటర్స్ లేకుండా బతుకుతుండొచ్చేమో, కానీ ఆ 80 మందికి ఈరోజు ఉపాధి కంప్యూటరే కల్పించింది. అంటే పాపులేషన్ పెరిగింది, పెరిగిన పాపులేషన్లో ఎక్కువ మంది కంప్యూటర్స్ వల్ల ఎస్టాబ్లిష్ అయ్యారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, ఇది అందరి ఉద్యోగాలు పీకేస్తుంది, అందరిని ఇది చేస్తుంది, అంటే పని లేకుండా చేస్తుంది అనుకునే వాళ్ళకి మళ్ళీ నేను చెప్తున్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ గోయింగ్ టు క్రియేట్ ఎ వెరీ డిఫరెంట్ వరల్డ్ ఆల్ టుగెదర్. అండ్ మనం ఆ వరల్డ్లో బతకబోతున్నాం. అలాంటి వరల్డ్లో బతకబోతున్నాం. మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఎక్కువ జాబ్స్ని ఓపెన్ చేయబోతుంది. అంటే ఇప్పుడు ఎలా అయితే కంప్యూటర్స్లో 80 మంది, నాన్ కంప్యూటర్స్లో 20 మంది బతుకుతున్నారో, రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అయిన తర్వాత కంప్యూటర్స్లో 20 మంది బతుకుతారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 80 మంది బతుకుతారు. అండ్ పెరుగుతున్న పాపులేషన్కి ఇట్స్ ఏ డిజైన్ బై గాడ్ అనుకుంటాను నేను. ఎందుకంటే సిస్టమ్ ఇప్పుడు ఇలా ఈ పాపులేషన్ పెరుగుతూ ఉంటే, ఇంతమందికి ఉపాధి కల్పించాలంటే ఏదో ఒక డెవలప్మెంట్ జరిగితే కానీ ఉపాధి రాదు అనుకునే క్రమంలో ఇలాగా మనకి టైం టు టైం ఏదో ఒక చేంజెస్ వస్తున్నాయి సొసైటీలో. ఎలా అయితే నార్మల్ లైఫ్ నుంచి ఈరోజు కంప్యూటర్ లేని లైఫ్ మనం చూడలేకపోతున్నాం, అలాగే ఈ కంప్యూటర్ లైఫ్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేని లైఫ్ ఫ్యూచర్ చూడలేదు. ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక పొజిషన్లో ఇలా ఉంటుందో, ఆ టైంలో అసలు ఏఐ లేకుండా జనం ఎలా బతికారబ్బా అనే ఫీలింగ్ జనంకి వస్తుంది. ఇప్పుడు ఎలా అయితే కంప్యూటర్ లేకుండా జనం అప్పుడు ఎలా బతికారు అనుకుంటున్నామో, అలా ఏఐ లేకుండా జనం ఎలా బతికారు అప్పట్లో అనే ఫీలింగ్ వస్తుంది. అలాంటి సొసైటీ వస్తుంది. అలాంటి సొసైటీకి చాలా 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 రిక్రూట్మెంట్స్ వస్తాయి, చాలా 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 జాబ్స్ వస్తాయి. నో మ్యాటర్ ఇన్ విచ్ ఫీల్డ్ యు ఆర్ ఇన్. మీరు మెకానికల్ ఇంజనీరింగ్లో ఉన్నారా, సివిల్ ఇంజనీరింగ్లో ఉన్నారా, లేకపోతే కంప్యూటర్ ఇంజనీరింగ్లో ఉన్నారో, ఏ ఇంజనీరింగ్లో ఉన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అక్కడ పనిచేస్తుంది. దాన్ని అడాప్ట్ చేసుకోండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.